నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ఇక వివరాలకు వెళితే మహేశ్వరం నియోజకవర్గం తెరాస పార్టీ ఉపాధ్యక్షులుగా సీనియర్ ఉద్యమకారుడు చిక్కుల శివప్రసాద్ను నియమిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో తెరాస పార్టీకి మొదటి నుండి పనిచేస్తూ తెలంగాణ పోరాటంలో అగ్రభాగాన ఉన్న ప్రతి ఉద్యమ నాయకులకు టీఆర్ఎస్లో సముచిత న్యాయం చేస్తున్నామని, పాత కొత్త అనే భేదం లేకుండా నియోజకవర్గంలో అందరికీ పార్టీలో పదవులు మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్, రామకృష్ణపురం డివిజన్లలో తెరాస కార్పొరేటర్లను భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆకుల అరవింద్ కుమార్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ బేర బాలకిషన్, నియోజకవర్గం టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ లోకసాని కొండలరెడ్డి, సీనియర్ నాయకులు కొత్త మనోహర్ రెడ్డి, పారుపల్లి అనిత, దయాకర్ రెడ్డి, రజాక్ ఇస్మాయిల్, మహమ్మద్ జహీర్లతో పాటు సరూర్ నగర్ నుండి 400 మందికి పైగా ఉద్యమకారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి బయలుదేరి వెళ్లారు. మహేశ్వరం డివిజన్ ఉపాధ్యక్షునిగా నియమితులైన చిక్కుల శివప్రసాద్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ సబితమ్మ నాయకత్వం అందరూ సీనియర్ నాయకుల సహకారంతో సైనికునిలా పనిచేస్తానని, తనకు పదవి రావడానికి సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమకారుడు, గతంలో మాజీ అధ్యక్షుడు చిక్కుల శివప్రసాద్ గారికి మేడం సబితమ్మ గారి చేతుల మీదుగా నియామక పత్రం ఇచ్చినందుకు సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నుంచి శివప్రసాద్ గారిని ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం. రేపు భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమంతా కూడా పార్టీ మేడం గారు ఎవరికి టికెట్ కేటాయించినా కూడా తమ పెద్ద చిన్న భేదాలు లేకుండా, పాత కొత్త నెంబర్ లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీల డిపాజిట్ కల్లాంతో చేసే విధంగానే మా ప్రయత్నం ఉంటుందని చెప్పి, దాదాపు ఈరోజు సరూర్ నగర్ డివిజన్లో అత్యధిక మంది బెనిఫిషరీస్ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళు కానీ, షాదీ ముబారకే కానీ, రకరకాల పెన్షన్ స్కీమ్సే కానీ, దాంతోపాటు విపరీతమైన అభివృద్ధి జరిగింది. ఎక్కడైనా చూస్తే చాలా కాలనీస్ కూడా అన్ని LED లైట్స్ అమర్చడం జరిగింది, ట్రంక్ లైన్స్ వేయడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే భవిష్యత్తులో సరూర్ నగర్ డివిజన్ అనేక విజయాలు కూడా గత 6 సంవత్సరాల నుంచి అనేకమైన అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మేడం గారు మంత్రి గారు అయిన తర్వాత కూడా విపరీతమైన అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్న పెండింగ్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు కమ్యూనిటీ హాల్సే కానీ, రోడ్సే కానీ అన్ని విధాలుగా పూర్తిగా తిరిగినంత కూడా అభివృద్ధి చెందింది. నేను దయచేసి నిన్న మొన్న జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఎవరైతే ప్రతిపక్ష నాయకులు అయితే ధర్నా అయితే చేస్తున్నారో వాళ్ళంతా లబ్ధి తీసుకొని కేవలం జనాలను రెచ్చగొడతారు తప్ప, అది కూడా ఈరోజు మా మున్సిపల్ మంత్రి లబ్ధిదారికి కూడా అన్యాయం జరగకుండా చూస్తున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. రేపు 2 రోజుల గైడ్ లైన్స్ రాబోతున్నాయి. దయచేసి మీ జనాలు ఎవరు కూడా వాళ్ళకు జనాదరణ లేదు, వాళ్ళు ఏదో జనాలు వాళ్ళకు డబ్బులు కావాలని చెప్పి రోడ్ల పైనకి వస్తే అక్కడ ఎవరు జనాలు ఫోన్ చేసే దాఖలా లేవు. వాళ్ళంతా వచ్చి రోడ్ల పోతూ వచ్చి దోల పోతూ వచ్చి వాళ్ళ కడవలేస్తుంది తప్ప, కూర్చొని తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ నమ్మకం జనాలు వచ్చింది. టోటల్ మా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల దగ్గరికి, మా దగ్గరికి మేమంతా జనాలకు మాట్లాడుతున్నాము. వాళ్ళందరితో రాత్రి మాతో మాట్లాడుతాం. దయచేసి రేపు జరగబోయే గైడ్ లైన్స్ లో ఖచ్చితంగా డివిజన్ల ప్రజలకు అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం పొందాల్సిన సాయం పొందుతుందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో చాలా మంది అందరం కూడా పార్టీ ప్రతిష్టంగా ఉండి భూస్థాయి లెవెల్ నుంచి మేడం గారు కానీ, పార్టీ అధిష్టానం కానీ ఎవరికి టికెట్ కేటాయించిన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి డిపాజిట్ కల్లా చేసే విధంగా ప్రణాళిక ఉందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మరి సరూర్ నగర్ డివిజన్కి చెందినటువంటి సీనియర్ నాయకులు, ఉద్యమకారులు చిక్కుల శివప్రసాద్ గారికి మరి మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఇవాళ
పదవి మరి మన మంత్రివర్యులు అదే సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో రోజుల సంది ఒక ఉద్యమ నాయకుడిగా మరి పార్టీకి సేవలు అందించినటువంటి నాయకుడిని గుర్తించి మరి అలా ఈ పదవి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీకి ముందుకు కష్టపడి ముందుకు పనిచేసిన వాళ్లకు అందరికీ తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మన యువ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో, మరి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇలా మహేశ్వర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలా మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ప్రతి పేద వాళ్ళ ఇంట్లో పేద మనుషులలో ఇలా మన ముఖ్యమంత్రి జరుగుతూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో మరి మన మహేశ్వర్ నియోజకవర్గాన్ని కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి మన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఈ యొక్క మహేశ్వర్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క పార్టీ పదవి మరి ఉపాధ్యక్షుడిగా వచ్చినందుకు చిక్కుల శివప్రసాద్ కూడా మహేశ్వర్ నియోజకవర్గం వారిగా మరి కష్టించి ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా మరి ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి మనిషికి ప్రతి పేదవారికి చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చిక్కుల శివప్రసాద్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సరుణ డివిజన్లో ఇలా మన కార్పొరేటర్ అమిత దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సరుణ డివిజన్ అధ్యక్షులు అరవింద్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు బేర బాలకిషన్ గారు, మరి సరుణ రాజు, చాలా మంది పేరు అందరికీ సరుణ డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా పేరున మహేశ్వర్ నియోజకవర్గంలో ఇచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మన మేడం సబితా ఇంద్రారెడ్డి గారు, మన ఉద్యమకారుడు మరియు ఇంతకుముందు సరుణ డివిజన్ ప్రెసిడెంట్ అయిన చిక్కుల శివప్రసాద్ గారి వారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈరోజు వారికి మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా నియామక పత్రం అందించడం జరిగింది. వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందరం కలిసి కట్టుగా ఉంటూ పార్టీని ఎంతో బలోపేతం చేస్తూ కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేడం గారికి హామీ ఇస్తూ చిక్కుల శివప్రసాద్ గారిని కోరేది ఒకటే, మనకు ఎన్ని మనస్పర్ధలు ఉన్నా ఏదున్నా కూడా మనం అందరం పార్టీకి పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక చెట్టు బాగుంటే ఆ చెట్టు నీడలో అందరూ విశ్రమిస్తారు, అంతేగాని ఆ చెట్టు కొమ్మలని నరుకుంటే మనకు ఏమి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి, ప్రతి ఒక్కరికి తరతమ భేదాలు ఉంటాయి, ఉన్నా సరే అన్నీ పక్కకు పెట్టి రేపు రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో వేరే పార్టీకి అసలు స్థానం లేకుండా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మా హార్దిక శుభ. మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మహేశ్వరం నియోజకవర్గంలో మరి అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా సరైన పదవులు ఇవ్వాలని, మరి ఆ రోజు ఉద్యమాలు చేసినటువంటి నాయకులందరినీ కూడా మరి అందరికీ సముచిత న్యాయం కల్పించాలని అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారి ప్రాంత మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఈరోజు మా చిక్కుల శివప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉండి మరి అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి చిక్కుల శివప్రసాద్ సరుణ డివిజన్ చెందినటువంటి మా నాయకుడు, ఆయనకి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులుగా అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారిని నియమించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అందరి ఆశీస్సులతోని మహేశ్వరం నియోజకవర్గంలో శివప్రసాద్ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు కూడా మా శివప్రసాద్ మరి టీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా చాలా మందికి కూడా పదవులు వచ్చేది ఉన్నది. కాబట్టి మరి శివప్రసాద్ లాంటి వాళ్లకు నిజంగా ఇప్పుడు ఒక మంచి పదవి వచ్చింది. దీనికి మేడం సబితా ఇంద్రారెడ్డి గారికి మహేశ్వరం నియోజకవర్గం తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. తిరుగులేని శక్తిగా రేపు సరూర్ నగరు, అదేవిధంగా రామకృష్ణాపురం డివిజన్లో జరగబోయే ఎన్నికల్లో మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కొందరు నాయకులు మరి నిన్న మొన్న మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే వరద బాధితులందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటే కొంతమంది బీజేపీ నాయకులు కుట్రలు ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ సరునారు ఆర్కేపురంలో బీజేపీకి డిపాజిట్లు రావో అనే వాళ్ళు ఒక కలత చెంది అనేక ఇబ్బందులు సృష్టించి ప్రజలకు అందకుండా చేసినారు. మళ్ళీ కూడా మన మంత్రి గారు మన కేటీఆర్ గారు మరి ఈరోజు సమీక్ష పెట్టి నిజమైన లబ్ధిదారులు కూడా వచ్చే విధంగా చూస్తామంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు ఉన్నారు, తెలంగాణ వైపు ఉన్నారు, వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారనే మాట ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా శివప్రసాద్ గారికి ఒక టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులను ఇచ్చినందుకు సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి ధన్యవాదాలు చెప్తూ మహేశ్వరం నియోజకవర్గంలో అదేవిధంగా మా మనోరన్న లాంటి సీనియర్ నాయకుల సమక్షంలో ఇవాళ మా శివప్రసాద్కు మంచి పదవి రావడం అందరికీ కూడా శుభదినం అనే మాట తెలియజేస్తూ మరి అందరూ కూడా కలిసికట్టుగా